హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సమీకరణాలు అంటే ఏంటి, వాటిలోని ఏమేమి ఉంటాయి, అసలు వాటిని ఎలా సాధించాలి, పక్షాంతరం అంటే ఏంటి, ట్రాన్స్పోజిషన్, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా సమీకరణం అంటే ఏంటో చూద్దాం. నిర్వచనం చూడండి. సమానత్వపు గుర్తును కలిగి ఉండి కనీసం ఒక చరరాశిని కలిగి ఉన్న అనిశ్చిత వాక్యాన్ని సమీకరణం అంటారు. ఇది నిర్వచనం. ఇక్కడే ఉంది సమానత్వపు గుర్తును కలిగి ఉండి. సమానత్వపు గుర్తు అంటే ఏంటి? ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, ఉదాహరణకి x+3 = 8 అని ఇచ్చాను నేను. ఇందులో సమానత్వపు గుర్తుంది. కనీసం ఒక చరరాశిని కలిగి ఉన్న. చరరాశి అంటే ఏంటి అంటే మనకి విలువ తెలియని రాశినే చరరాశి అంటారు. ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఎన్ని ఉన్నాయి అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? రకరకాలుగా చెప్తారు. ₹1 అంటారు, 2 అంటారు, 5 అంటారు, మీ ఇష్టం వచ్చింది చెప్తారు. కానీ ఇందులో ఎంత ఉందో నేను చెప్పిందాక, లేదా నేను తెరిచి చూపించిందాక అందులో ఎంత ఉందో మీకు తెలియదు అనమాట. అలా విలువ తెలియని రాశిని చరరాశి అంటారు. సమానత్వపు గుర్తుండాలి, కనీసం ఒక చరరాశి ఉండాలి. అంటే తెలియని రాశి అనేది కనీసం ఒకటి ఉండాలి, అంటే ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. కలిగి ఉన్న అనిశ్చిత వాక్యాన్ని. అనిశ్చిత వాక్యం అంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ చూడండి, x+3 = 8 అని ఇచ్చాను నేను. ఈ వాక్యం సత్యమా అసత్యమా అని అడుగుతున్నాను. ఇప్పుడు దీని బదులు నేను ఇంకొకటి ఇస్తాను. 3 + 7 = 10. అట్లాగే 3 + 4 = 9. ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చాను. ఈ మొదటి వాక్యం చూసినట్లయితే 3 + 7 = 10. ఈ వాక్యం సత్యమా అసత్యమా అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? 3 + 7 10 కాబట్టి 10 = 10 కాబట్టి ఈ వాక్యం సత్యం అని చెప్తారు. ఇది 3 + 4 = 9 అన్నాను అనుకోండి, 3 + 4 7 అవుతుంది, 7 = 9 కాదు కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తారు? అసత్యం అని చెప్తారు. మరి ఇక్కడ x+3 = 8 అని ఇచ్చాను నేను. ఇది సత్యమా అసత్యమా చెప్పగలరా? చెప్పలేదు. ఇక్కడ x అనేది ఎంతో మీకు తెలిసిందాకా. xకి 3 కలిపితే 8 వస్తుంది. ఇది ఎంతో నేను చెప్పట్లేదు. మీరు సత్యమే అన్నారు అనుకోండి, నేనేమంటా? x విలువ 7 అంట. ఎప్పుడేమవుతుంది? 7 + 3 10 అవుతుంది కదా. 10 = 8 కాదు కాబట్టి అసత్యం అయిపోద్ది వాక్యం. అట్లా అని మీరు అసత్యం అన్నారనుకోండి, నేను x = 5 అంట. అప్పుడు 5 + 3 8 సత్యం అవుతుంది. అంటే ఈ x విలువ ఎంత అనేది తెలిసిందాకా ఈ వాక్యం మనకి సత్యమో అసత్యమో చెప్పలేం. అలా సత్యమో అసత్యమో చెప్పలేని వాక్యాన్ని అనిశ్చిత వాక్యం అంటారు. సమీకరణం అనేది ఒక అనిశ్చిత వాక్యం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. సమానత్వపు గుర్తును కలిగి ఉండాలి, కనీసం ఒక చరరాశి ఉండాలి. ఇది మనం సత్యం అసత్యమో ఎలాగూ చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే చరరాశి ఉంది, అది ఉన్నంతకాలం మనం చెప్పలేము. ఇలాంటి రూపంలో ఉన్న వాటిని వేటినైనా మనం సమీకరణాలు అంటాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సమీకరణం చూడగానే మనకి ఈక్వల్ టు ఉండాలి, ఒక చరరాశి ఉండాలి. చరరాశి అంటే ఎక్స్తో కానీ వైతో కానీ జెడ్తో కానీ సూచిస్తారనమాట. తర్వాత సమీకరణాన్ని త్రాసుతో పోల్చవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు ఉంది అంటే సమానం. త్రాసులో కూడా మనకి ఇక్కడ పైన ఒకటి పట్టుకుంటాం కదా, ఇట్లా ఉన్నప్పుడు పైన పట్టుకుంటాం సమానంగా. అటు ఇటు 2 పళ్ళాలు ఉంటాయి, దీంతో పోల్చొచ్చు. ఈ పళ్ళాలు దేన్ని సూచిస్తాయి? ఇటువైపు ఉన్న ఈ రాశి ఒక పళ్ళం, ఇటువైపు ఉన్న ఈ రాశి ఒక పళ్ళం. ఈ 2 ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి కాబట్టి త్రాసుతో పోల్చుతాం అనమాట. అయితే ఈ ఈక్వల్ టు అనేది మధ్య భాగం అనుకున్నట్లయితే ఇటువైపు దాన్ని ఎడం చేతి వైపుని దీన్ని LHS, దీన్ని RHS ఏంటో అనుకోమండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు ఈక్వల్ టు RHS, రైట్ హ్యాండ్ సైడ్ LHS RHS అంటాం. ఈ 2 వైపులా ఉన్న భాగాలని, ఇటువైపుది ఎడమ వైపు పార్శ్వము, అటువైపుది కుడివైపు పార్శ్వం. ఇంగ్లీష్లో కానీ LHS RH, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అంటాం అనమాట. దీన్ని ఉపయోగించుకొని మనం సమీకరణాల సాధన ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సమీకరణాల సాధన. సాధన అంటే ఏంటి? సాధించడం. దేన్ని సాధించడం? చరరాశి యొక్క విలువని సాధించడం. దాంట్లో మనం వాడుకునే ఒక పద్ధతిని పక్షాంతరం అంటారు, ట్రాన్స్పోజిషన్. దీన్నే తరలింపు అని కూడా అంటారు. పక్షాంతరం అన్నా, తరలింపు అన్నా, ట్రాన్స్పోజిషన్ అన్నా ఒకటే. అంటే చూద్దాం అంటే ఏంటో ఒక ఉదాహరణ ద్వారా. ఉదాహరణ, సాధించుము. సాధించుము అంటే చరరాశి విలువను కనుగొనుము అని అర్థం. ఒక సమీకరణం ఇచ్చారు ఇక్కడ, x+6 = 18. ఈ సమీకరణం ఎలా తెలుస్తుంది మనకి? సమానత్వపు గుర్తును కలిగి ఉండి, సమానత్వపు గుర్తుంది, కనీసం ఒక చరరాశి x విలువ తెలియని రాస్తుంది. ఇది సత్యమో అసత్యమో చెప్పలేని అనిశ్చిత వాక్యం కాబట్టి ఇది సమీకరణం. దీని విలువని ఇప్పుడు మనం సాధించాలి. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? సమీకరణాన్ని త్రాసుతో పోల్చవచ్చు అని చెప్పుకున్నాం. త్రాసులో 2 పళ్ళాలు ఉంటాయి. ఈ 2 పళ్ళాలలో ఈ LHS ఒక పళ్ళంలో ఉంటుంది, RHS ఇంకో పళ్ళంలో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఉదాహరణకు చూద్దాం వీటిని. x+6 ఇటు పక్క ఉంది అనుకుందాం, ఈ పళ్ళంలో 18 ఈ పళ్ళంలో ఉంది. మనం సాధించడం అంటే ఏంటి? x విలువ కనుక్కోవటం అనుకున్నాం. అంటే మనకి x = ఇంత అనేది రావాలి, x = ఎంతో రావాలంటే ఇక్కడ x కన్నా ఏముంది ఎక్కువగా? +6 అంటే r ఎక్కువ ఉంది, x కన్నా r ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఈ rని మనం తీసేసినట్లయితే ఈ పళ్ళంలో x మిగులుతుంది అనమాట. మరి ఇటు r తీసేసాం అనుకోండి,
ఇప్పుడు త్రాసు సమానంగా తూచేటప్పుడు ఒక పళ్ళెం నుంచి కొంత తీసివేస్తే ఏమవుతుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇది కిందకు వస్తుంది, అంటే అది సమానత్వం కాదు. అందుకని ఏం చేయాలి, ఇందులో నుంచి 6ని తీసేసాము అంటే ఖచ్చితంగా ఇందులో నుంచి కూడా 6 తీసివేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. త్రాసును తూచేటప్పుడు రెండు సమానంగా ఉన్నప్పుడు ఈ సమానత్వం మారకుండా ఉండాలంటే ఎడమవైపు మనం ఏ మార్పు చేస్తామో కుడివైపు కూడా అదే మార్పు చేయాలి. ఇటు ఒక రాశిని కలిపితే రెండు వైపులా కలపాల్సిందే. ఇటు ఒక రాశిని తీసివేస్తే అటు కూడా తీసివేయాలి. ఒక రాశితో ఇటు గుణిస్తే అటు కూడా గుణించాల్సిందే. ఇక్కడ ఉన్న ఏదైనా ఒక రాశితో భాగించినట్లయితే ఇటు కూడా భాగించాల్సిందే. అంటే మనం ఈక్వల్ టుకి LHS వైపు ఏ మార్పు చేస్తే RHS వైపు కూడా అదే మార్పుని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎక్స్ విలువ రావాలంటే ఈ ప్లస్ ఆర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 6 తీసివేస్తాం, -6. ఇటు తీసేస్తే కుదరదు, ఇటు కూడా తీసివేయాలి. ఇక్కడ +6 -6 ఒకదానికొకటి ఏమవుతాయి గుర్తుందా, మీకు 6th నేర్చుకుని ఉంటారు. సంకలన విలోమాలు. +6 -6 ఒకదానికొకటి సంకలన విలోమాలు. ఏంటి సంకలన విలోమాలు అంటే ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోండి. ఏవైనా రెండు సంఖ్యల్ని కూడినప్పుడు 0 వచ్చినట్లయితే అవి ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి. +6ని -6ని కూడామనుకోండి, ఏమవుతుంది, మనకి ₹6 ఇక్కడ పెట్టాం, +6 ₹6 తీసేసాం, ఏం మిగులుతుంది, ఇక్కడ 0 మిగులుతుంది. అంటే ఈ రెండు రాశులు కూడితే 0 వచ్చింది కాబట్టి ఇవి పరస్పరం ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి అనమాట. కాబట్టి సంకలన విలోమాలు మొత్తం 0 కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 18 - 6 అంటే ఎంత, 12. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్సే మిగిలింది, ఆర్ లేదు. ఇక x = 12. అంటే ఈ పళ్ళెంలో x ఉంది, ఈ పళ్ళెంలో 12 ఉంది కాబట్టి x = 12 అనేది మనం ఈ త్రాసు ద్వారా తెలుసుకున్నాం. ఏం చేసాం, ఇక్కడ r ఎక్కువ ఉంది కాబట్టి r తీసివేసాం. ఈ తీసివేసే బదులు ఏం చేస్తున్నాం అంటే మనం పక్షాంతరము అంటే ఈ +6ని తీసుకెళ్ళి అవతల దాంట్లో పడేస్తున్నాం. పడేసినప్పుడు ఏమైంది, అది -6గా మారింది. అంటే +6ని ఈక్వల్టీకి అవతల వైపుకి తరలించినప్పుడు అది -6గా మారింది. ఇక్కడ పక్షాంతరం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకవైపు LHS ఉంది, ఇటు RHS ఉంది. ఇక్కడ ప్లస్ రాసి ఉంది అనుకోండి, అంటే LHS వైపు ఇలా ప్లస్ రాసి ఉంటే అది అవతలకి వెళ్ళినప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మైనస్ రాశిగా మారుతుంది. అదే LHS వైపు మైనస్ రాసి ఉంది అనుకోండి, ఇటు వెళ్తే ప్లస్ రాశిగా మారుతుంది. ఇటువైపు గుణించే రాసి ఉంది అనుకోండి, అటు వెళ్ళినప్పుడు అది భాగించే రాశిగా మారుతుంది. ఇటువైపు భాగించే రాశి LH వైపు ఉన్నదాన్ని RHS వైపుకి తీసుకెళ్తే అది ఇంటూ రాశిగా మారుతుంది. ఇటు నుంచి ఇటు వెళ్ళినా ఇదే మార్పు జరుగుతుంది. RHS వైపు నుంచి LHS వైపుకి వచ్చినా కానీ ఇవే మార్పులు జరుగుతాయి. మైనస్ రాశిని అటు నుంచి ఇటు తరలిస్తే ప్లస్ రాశే అవుతుంది, ప్లస్ రాశిని ఇటు తరలిస్తే మైనస్ రాశి. సేమ్ ఈ రెండు ఒకటే. ఇటు నుంచి అటు తరలించినా అటు నుంచి ఇటు తరలించినా వాటి గుర్తులు మారుతాయి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి ఇప్పుడు ఈ లెక్కను మళ్ళీ ఒకసారి చూద్దాం. x + 6 = 18. ఇక్కడ మనకి రావాల్సింది ఏంటి, x విలువ కావాలి. x విలువ తప్ప ఈ LHSలో ఇంకేం ఉండకూడదు. ఏముండకూడదు, ఈ +6 ఉండకూడదు. +6 ఏం చేయాలి, ఇప్పుడు తరలింపు చేయాలి. అంటే ట్రాన్స్పోజిషన్. ఇందాక చెప్పుకున్నట్టుగా పక్షాంతరం అన్న ట్రాన్స్పోజిషన్ అన్న తరలింపు అన్న ఒకటే. ఈ +6ని తరలించేసేయాలి, RHS వైపు తరలిస్తాం. వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ x మిగులుతుంది. x = ఇక్కడ ఏముంది, 18 ఉంది. ఈ +6 అటువైపు వచ్చినప్పుడు ఏమవుతుంది అనుకున్నాం, -6. 18 - 6 అంటే ఎంత, 18 నుంచి 6 తీసివేస్తే 12 వచ్చేసింది. దేర్ఫోర్ x = 12. ఇలా ఇది చాలా సింపుల్. ఇంకా కొన్ని చూద్దాం. క్రింది సమీకరణాలను సాధించండి. కొన్ని సమీకరణాలను ఎలా సాధించాలి, పక్షాంతరం ద్వారా, ట్రాన్స్పోజిషన్ ద్వారా అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 లెక్కలు ఇచ్చాను. ముందు ఇవి చూద్దాము, సింపుల్గా ఉన్నవి. ఫస్ట్ మొదటి లెక్క ఏంటిది, y - 12 = -5. గుర్తులు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. మైనస్ని మర్చిపోయి మీరు వేయలేదు అంటే మొత్తం తప్పు అయిపోతుంది. ఒక సంఖ్య యొక్క గుర్తు ఏది అంటే దాని ముందు గుర్తు మాత్రమే. ఈ మైనస్ ఎవరికి వర్తిస్తుంది అంటే దాని తర్వాత వచ్చే సంఖ్యకి మాత్రమే వర్తిస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక సంఖ్య గుర్తు దాని ముందు ఉంటుంది. ఇప్పుడు ఈ సమీకరణం చూడండి, సమానత్వపు గుర్తుంది, కనీసం ఒక చరరాశి y ఉంది. y అంటే ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు ఈ yని మనం సాధించాలి అంటే y విలువని కనుక్కోవాలి. y విలువ కనుక్కోవాలంటే =కి yకి మధ్యలో అడ్డుగా ఏముంది మనకి, ఇంకా ఈ -12 ఉంది. ఆ -12ని మనం తరలింపు చేయాలి, పక్షాంతరం చేయాలి, ట్రాన్స్పోజిషన్ చేయాలి. చేస్తే -12 అటువైపుకి వెళ్తే RHS వైపుకి ఏమవుతుంది, +12గా మారుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, -12 వెళ్ళిపోయింది అనుకోండి, ఇది లేదు, మనసులో ఊహించుకొని ఇక్కడ ఏం మిగిలిందిగా y = ఇటువైపు ఏముందో ముందు అది రాసుకోవాలి మనం, -5. ఎందుకని ఆల్రెడీ RHSలో -5 ఉంది. ఇప్పుడు మనం కొత్తగా దీన్ని పంపిస్తున్నాం. -12 ఇటు వస్తే +12.
ఇప్పుడు మళ్ళీ y ఈక్వల్ టు దీన్ని సూక్ష్మీకరిద్దాం. ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేయాలని మీకు 6th నేర్చుకున్నారు కదా పూర్ణాంకాల్లో పూర్ణ సంఖ్యలో. ప్లస్ 12 మైనస్ 5 ప్లస్ ఎక్కువ ఉంది 12లోంచి 5 తీసివేస్తే ఎంత 7. తీసివేత చేసినప్పుడు ఏ సంఖ్య గుర్తు పెద్దదైతే ఆ సంఖ్య గుర్తు మనం రాసుకుంటాం. ఎందుకని పెద్ద రాశిలోంచి చిన్న రాశిని తీసివేస్తాం కాబట్టి ఇక్కడ 12లోంచి 5ని తీసివేస్తాం. 12 ముందు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చే 7 ప్లస్ 7 y ఈక్వల్ టు 7 అనే ఆన్సర్ వచ్చిందనమాట. మనం ఇది రైటా తప్ప అనేది కూడా మనం సరి చూసుకోవచ్చు. ఎలా అంటే y బదులు 7 అని ఊహించుకోండి. ఇక్కడ 7 మైనస్ 12 ఈక్వల్ టు మైనస్ 5. 7 ఏమేడు ఇది ఏ సంఖ్య ముందైనా గుర్తు లేదు అంటే ఏం గుర్తున్నట్టు ప్లస్ గుర్తున్నట్టు అనమాట. ప్లస్ 7 మైనస్ 12 ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేస్తాం. 12లోంచి 7 తీసివేస్తాం. తీసివేస్తే ఎంత 5. ఆ 5లో మనం 12 పెద్దది 7 కన్నా. 12 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 వచ్చింది కాబట్టి మనం చేసింది కరెక్టే అని తెలుసుకుంటాం అనమాట. ఇంకోటి చూద్దాం. రెండోది ఇక్కడ 3x ప్లస్ 4 ఈక్వల్ టు 19. ఇక్కడ ఈక్వల్ టు LHS వైపు 3x ప్లస్ 4 ఉంది. RHS వైపు ప్లస్ 19 ఉంది. మనం పక్షాంతరం ద్వారా దీని విలువను కనుక్కోవాలంటే ముందు ఏం చేయాలి, x విలువ మాత్రమే ఇటువైపు మిగిలేటట్లు చూసుకోవాలి. కానీ x ఇక్కడ విడిగా లేదు, 3తో కలిసి ఉంది. 3x అంటే మీకు ఐడియా ఉందా, 3 ఇంటూ x అని అర్థం. ఈ రెండింటి మధ్య ఒక గుర్తు ఉంది, కనపడని గుర్తు ఏంటది, ఇంటూ 3 ఇంటూ x. ఇంకా ప్లస్ 4 ఎక్కువ ఉంది. x విలువ రావాలంటే ముందు ఇక్కడ 2 రాసులు మనకి అడ్డుగా ఉన్నాయి. ముందు ఈ ప్లస్ 4ని తరలింపు చేయాలి, తర్వాత ఈ ఇంటూ 3ని కూడా తరలింపు చేయాలి. ముందు ఒక్కొక్క దాన్ని ఒకసారి అన్నీ ఒకేసారి తరలింపు చేయడం సాధ్యం కాదు. ట్రాన్స్పోజ్ చేయడం ఒక్కొక్కసారికి ఒక రాశిని మాత్రమే చేయాలి. ముందు ప్లస్ 4ని ట్రాన్స్పోజ్ చేస్తాం, తరలింపు చేస్తాం. చేసినప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ ఈ ప్లస్ 4 వెళ్ళిపోయింది. నేను ఇలా ప్రతిసారి సున్నాలు చుట్టకూడదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. ఇది వెళ్ళిపోయింది అనుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది, 3x ఈక్వల్ టు RHSలో 19 ఉంది. ఈ ప్లస్ 4 ఇటు వస్తే -4 దట్ ఈక్వల్ టు 19 నుంచి 4 తీసివేస్తే ఎంత 15. అంటే 3x ఈక్వల్ టు 15 వచ్చింది. ఇంకా x విలువ రాలేదు మనకి. రావాలంటే ఇంకా దేన్ని తరలింపు చేయాలి, 3ని తరలింపు చేయాలి. 3 దీంతో ఏ సంబంధం కలిగి ఉంది, 3x అంటే 3 ఇంటూ x అనుకున్నాం మనం. ఇంటూ రాయం, ఒక స్థిర రాశికి చరరాశికి మధ్య ఇంటూ ఉన్నప్పుడు దాన్ని రాయం. ఇప్పుడు ఇంటూ 3ని కూడా తరలింపు చేయాలి. ఇందా చెప్పుకుంది ఏంటి, ఇంటూ రాశిని అటు తరలిస్తే డివైడెడ్ బై రాశి అవుతుంది. అప్పుడు x ఇక్కడ మిగులుతుంది. x ఈక్వల్ టు దీన్ని పంపించేసాం అనుకోండి, అటువైపుకి వెళ్ళి పంపించాం. ఇటువైపు RHSలో 15 ఉంది. ఇంటూ 3 ఇటు తరలింపు చేసినప్పుడు బై 3. 15 బై 3 అంటే 3 ఐకంతో కొట్టేసినప్పుడు 3 1 3 5 ఈక్వల్ టు 5. 5 బై 1 5 అని రాస్తాం. దేర్ఫోర్ x ఈక్వల్ టు 5. ఇలా సాధన చేస్తాం. మరి ఇది రైటా తప్ప, మనం చేసిన x విలువ 5 ఖచ్చితంగా వచ్చింది, అవునా కాదు చూద్దాం. 3x అంటే 3 ఇంటూ x అనుకున్నాం. 3 ఇంటూ x బదులు ఎంత 5. 3 5 15 ప్లస్ 4, 15 ప్లస్ 4 19. LHS వైపు 19 వచ్చింది, RHS వైపు 19 ఉంది. కాబట్టి మనం చేసిన సాధన కరెక్టే అని తెలుసుకుంటాం అనమాట. మూడో లెక్క చూద్దాం. 6p ఈక్వల్ టు 48. ఇందులో చరరాశి ఏంటి, p. మనకి విలువ తెలియని రాశి x y z p q r a b c దేంతోనైనా ఇవ్వచ్చు. ఇక్కడ p అనే చరరాశి ఉంది, దీని విలువ కనుక్కోవాలంటే LHS వైపు మనం తరలింపు చేయాల్సింది ఏంటి, 6ని తరలింపు చేయాలి. ఈ ఇది 6 అనేది చరరాశితో ఏ సంబంధాన్ని కలిగి ఉంది, 6p అంటే అర్థం ఏంటి, మనం విడ తీసుకుంటే ఏమొస్తుందని చెప్పుకున్నాము, 6 ఇంటూ p అనుకున్నాం. అంటే ఇక్కడ గుర్తు ఏమి లేనప్పుడు ఇంటూ ఉంది, ఈక్వల్ టు 48. ఇప్పుడు p విలువ రావాలంటే ఇంటూ 6ని తరలింపు చేయాలి. అది వెళ్ళిపోయింది అనుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇప్పుడు p ఈక్వల్ టు RHSలో 48 ఉంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే బై 6. ఇంటూ 6 ఇటు వస్తే బై 6. 6 ఐకంతో కొట్టువేత చేస్తాము. 6 1 6 8 48 ఈక్వల్ టు 8. 8 బై 1 అంటే 8. దేర్ఫోర్ p ఈక్వల్ టు 8. p విలువ 8 అని మనం సాధన చేసాం. ఇది రైటా తప్ప చూడాలంటే ఇక్కడ p విలువ 8 అనుకోవటమే. 6p అంటే 6 ఇంటూ p అనుకున్నాం. 6 ఇంటూ p బదులు 8. 6 ఇంటూ 8, 6 8 48. ఇటు కూడా 48 ఉంది కాబట్టి మనం అనుకున్న ఆన్సర్ కరెక్టే. 4వ లెక్క చూడండి. m/6 ఈక్వల్ టు 3. ఇక్కడ చరరాశి ఏంటి, m. ఇక్కడ m విలువ రావాలంటే మనకి ఏది అడ్డుగా ఉంది, ఇంకా బై 6 ఉంది. ఈ బై 6ని పక్షాంతరం చెందించాలి. అంటే LHS వైపు నుంచి RHS వైపుకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, భాగించే రాశిని అటు తీసుకెళ్తే గుణిస్తుంది అని చెప్పుకున్నాం కదా. బై 6 అటు వెళ్తే ఇంటూ 6 అవుతుంది. ఇది వెళ్ళిపోయిందని ఊహించుకోండి. ఏం మిగులుతున్నప్పుడు ఇక్కడ m ఈక్వల్ టు RHSలో 3 ఉంది. ఈ బై 6ని తరలింపు చేసినప్పుడు ఇటు వచ్చింది ఏమవుతుంది, అది ఇంటూ 6. 3 6
18. సో దేర్ఫోర్ m ఈక్వల్ టు 18. m విలువ 18 అని సాధన చేసాం. అది రైటా తప్ప తెలుసుకోవాలంటే m బదులు 18 ఊహించుకోవటం. ఇక్కడ 18 వేసుకున్నాం అనుకోండి, 18/6. ఈ 6 యొక్క ఇందులో 3 సార్లు కొట్టేస్తాం. కొట్టేసినప్పుడు LHS వైపు 3 ఉంటుంది, RHS వైపు కూడా 3 ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న విలువ కరెక్టే. ఇంకో లెక్క చూద్దాం. 5వది 14 ఈక్వల్ టు 27 - x. ఇది కూడా సమీకరణమా కాదా? ఈక్వల్ టు సమానత్వపు గుర్తు కలిగి ఉంది, కనీసం ఒక చరరాశి కూడా ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం సాధన చేయొచ్చు ఎక్స్ని. అయితే ఇప్పుడు దాకా మనం చూసిన లెక్కల్లో చరరాశి అనేది ఎడం చేతి వైపు LHSలో ఉంటుంది ఇప్పటివరకు. ఇప్పుడు ఏమైంది? RHSలో వచ్చింది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. LHS ఈక్వల్ టు RHS ఎప్పుడు కూడా LHS ఈక్వల్ టు RHS అంటే RHS ఈక్వల్ టు LHS. ఇప్పుడు 5 + 1 ఈక్వల్ టు 6 అని రాసాం అనుకోండి, దీన్ని మనం 6 ఈక్వల్ టు 5 + 1 అని రాయకూడదా? రాయొచ్చు కదా. కాబట్టి చరరాశి ఉన్న పదాన్ని ఇటు రాసుకుందాం. 27 - x ఈక్వల్ టు 14. రాయకుండా చేయకూడదా? చేయొచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను మార్చిస్తున్నాను అనమాట. చరరాశిని ఎడం చేతి వైపు రాసాం. ఇప్పుడు ఏంటి? ఎక్స్ విలువ రావాలి మనకి. ఎక్స్ విలువ రావాలంటే 27 అడ్డుగా ఉంది. ఏమి 27? ఇది +27. మీరు అనుకుంటారు -27 అని. ఈ మైనస్ ఎవరిది? ఎక్స్ది మైనస్. 27 గుర్తు ఏంటి? +27. కాబట్టి మనం తరలించాల్సింది +27ని మాత్రమే. మరి మిగిలేదేంటి? ఇక్కడ -x మిగులుతుంది. ఈ మైనస్ ఈ ఎక్స్ది ఏ గుర్తు అయినా దాని తర్వాత సంఖ్యది మాత్రమే, లేదా సంఖ్య గుర్తు దాని ముందు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ +27ని తరలింపు చేస్తే ఇక్కడ మనకి -x మిగులుతుంది. ఎక్కువ పొరపాటు చేసేది ఇక్కడే. ఈ గుర్తును మర్చిపోతారు. -x మిగులుతుంది. -x ఈక్వల్ టు RHSలో 14 ఉంది. ఇక్కడ +27ని తరలింపు చేస్తే -27 అవుతుంది. -x ఈక్వల్ టు ఈ 14 గుర్తు ఏంటి? ఇది ప్లస్. ప్లస్ మైనస్ ఉంటే ఏం చేస్తాం? తీసివేత చేస్తాం. 27లోంచి 14 తీసివేస్తాం. తీసివేస్తే ఎంత వస్తుంది? 3 1 13 వచ్చింది. మరి ప్లస్ ఎక్కువ ఉందా మైనస్ ఎక్కువ ఉందా? -27 అంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే 13 ఏం 13? ఇది -13 అవుతుంది. -x ఈక్వల్ టు -13. మళ్ళీ త్రాసు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఈ ఎడమ వైపు పళ్ళెంలో -x ఉంది, కుడివైపు పళ్ళెంలో -13 ఉంది. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఒకవైపు రాశిలో ఏ మార్పు చేస్తే రెండో వైపు కూడా అదే మార్పు చేయొచ్చు అనుకున్నాం. ఇటు మైనస్ ఉంది, ఇటు మైనస్ ఉంది. ఈ రెండింటిని తీసేస్తాం సింపుల్గా. అప్పుడు ఏం మిగులుతుంది? x ఈక్వల్ టు 13. ఎక్స్ విలువ 13 అనమాట. ఇక్కడ 13 అనుకుంటే సరిపోవాలి మనకి. చూడండి, 14 ఈక్వల్ టు 27 - x. ఈ ఎక్స్ బదులు 13 ఊహించుకోండి. 27 - 13 ఎంత? 27 నుంచి 13 తీసేస్తే 14 కదా. ఇటు ఆల్రెడీ LHSలో 14 ఉంది. ఇది తీసువారు చేస్తే RHSలో కూడా మనకి 14 వస్తుంది. కాబట్టి మనం చేసింది కరెక్టే. అయితే నేనేం చేశాను, ఇక్కడ చరరాశి ఇటు ఉంటే ఈ మొత్తం సమీకరణం ఈక్వల్ టు గుర్తు దగ్గర ఉన్న ఈ RHSని LHSగా రాశాను. ఈ LHSని RHS వైపు రాశాను. అట్లా కాకుండా మార్చకుండా చేయకూడదా? మీకు డౌట్ రావచ్చు. మళ్ళీ చూడండి, 14 ఈక్వల్ టు 27 - x. ఇది మనకి ఇచ్చిన లెక్క. దీన్ని ఇట్లానే ఉంచుకొని ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. ఈక్వల్ టు ఇక్కడ ఉంది. ఎందుకు మార్చాను అంటే, మీరు ఈ 27 - 27 అనుకుంటారు. కాదు, ఇది +27. సపోజ్ +27 అనుకున్నాం. ఇది ఇటు వస్తే -27 అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు? 14ని ఇక్కడ రాసేసి -27 ఇటు రాసే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు లెక్క మొత్తం తప్పు పోతుంది. ముందు 14 ఇక్కడ రాసుకొని 14 +27 ఇటు వస్తే -27 ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? ఈ +27 వచ్చేస్తే ఏం మిగిలింది? ఇక్కడ -x మిగిలింది. ఇక్కడ మామూలుగానే తీసివేత. ఇది +14, ఇది -27. ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేస్తాం. 27 నుంచి 14 తీసివేస్తే 13 వచ్చింది. 27 ఎక్కువ ఉంది, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి -13 ఈక్వల్ టు -x. మైనస్ రెండు వైపుల సమానంగా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాము. 13 ఈక్వల్ టు x మిగిలింది. 13 ఈక్వల్ టు x అంటే ఏంటి? ఇక్కడ 5 + 1 6 అంటే 6 ఈక్వల్ టు 5 + 1. సో దేర్ఫోర్ x ఈక్వల్ టు 13. మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడమే. ఇలా మార్చుకొని చేయొచ్చు, మార్చుకోకుండా కూడా చేయొచ్చు. ఎట్లా చేసినా x విలువ 13. 6వ లెక్క చూద్దాం. 10 - p ఈక్వల్ టు 6. ఇక్కడ చరరాశి ఏంటి? p విలువ కనుక్కోవాలంటే LHS వైపు నుంచి ఏం తరలింపు చేయాలి? పక్షాంతరం చేయాల్సింది ఏది? 10ని తరలింపు చేయాలి. 10 అంటే ఏం 10? ఇది -10 కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మైనస్ ఎవరిది? pది. 10 ఏం 10? +10. కాబట్టి మనం తరలింపు చేయాల్సింది +10ని. +10ని పక్షాంతరం చేస్తే, ట్రాన్స్పోజిషన్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? -p మిగులుతుంది. ఈక్వల్ టు RHSలో 6 ఉంది. ఈ +10 ట్రాన్స్పోజ్ అయ్యి వస్తే ఏమవుతుంది? -10. -p ఈక్వల్ టు 6 - 10 అంటే 6 నుంచి 10 పోదుగా అనుకోమాకండి. ఇది +6,
ఇది -10. 10లోంచి 6 తీసివేస్తే మనకి 4 వస్తుంది. మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -4. -p ఈక్వల్ టు -4. రెండు వైపులా మైనస్లు క్యాన్సిల్ చేస్తాం కాబట్టి దేర్ఫోర్ p ఈక్వల్ టు 4. మరి p విలువ 4ని సాధన చేసాము. ఈ 4 ఇక్కడ వేసుకుంటే సత్యం అవుతుందా కాదో చూద్దాం. p విలువ 4ని ప్రతిక్షేపించడం అంటాం. చరరాశి బదులుగా దాని విలువను రాయటాన్ని ప్రతిక్షేపించడం అంటాం. 10 మైనస్ p. 10 మైనస్ p బదులు మనం ఏమి ఉంచుకోవాలి ఇక్కడ 4. 10లోంచి 4 తీసివేస్తే LHS వైపు ఎంత వస్తుంది? 6 వస్తుంది. RHS వైపు 6 ఉంది కాబట్టి మనం చేసిన సాధన కరెక్టే. ఏడో లెక్క చూడండి. 3x + 8 = 5x + 2. సమీకరణమా కాదా? సమీకరణమే. సమానత్వపు గుర్తుంది, చరరాశి ఉంది. ఇక్కడ చరరాశులు రెండు అనుకోమాకండి. ఎందుకని? ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, రెండు ఒకటే కాబట్టి ఒక చరరాశి ఉన్నట్టే. ఒక చరరాశి ఉంది, సమానత్వపు గుర్తుంది కాబట్టి ఇది కూడా సమీకరణం. దీనిలో సాధన చేయటం అంటే ఏంటి? x విలువని కనుక్కోవటమే. x విలువ కనుక్కోవాలంటే మరి రెండు చోట్ల ఉందిగా x, ఎలా అనుకుంటున్నారా? రెండు చోట్ల ఉంటే ఒక చోటుకు తెచ్చుకుంటాం, ఒకవైపుకి తెచ్చుకుంటాం. జనరల్గా సాధన చేయడానికి ఎడం చేతి LHS వైపు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ LHS వైపు 3x ఉంది, 3xని రాసుకుంటాము. RHS వైపు 5x ఉంది, దీన్ని ఇటు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. పక్షాంతరం చేసినప్పుడు ఇది ఏమి 5x + 5x + 5xని అటు నుంచి ఇటు తెచ్చుకుంటే ఈక్వల్ టు వైపు నుంచి ఏమవుతుంది? -5x అవుతుంది. అయిపోయింది తెచ్చుకోవటం. ఈక్వల్ టు రాసుకున్నాం. ఈక్వల్ టు చరరాశులు ఇటు వచ్చేసినాయి. ఇంకా అటువైపు స్థిర రాశులు రాసుకుంటే సరిపోతుంది. ఈ 5x ఇటు వచ్చేయగా ఇంకేం మిగిలింది? ఇక్కడ +2. ఇంకేమైనా వదిలేసాము చూడండి. ఇక్కడ 1 2 3 4 రాశులు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 రాశులే వచ్చినాయి అంటే ఇంకో రాశిని వదిలేసాం. ఎక్కడ? LHS వైపులో +8 ఉంది. ఇక్కడ దీన్ని పక్షాంతరం అంటే తరలింపు ట్రాన్స్పోజ్ చేయాలి ఇటువైపుకి. ఈక్వల్ టు LHS వైపు ఉంది. ఇప్పుడు ఈక్వల్ టు ఇటువైపు అయిపోయింది కాబట్టి RHS వైపు తరలింపు చేస్తే +8 అలా ఏమవుతుంది? -8. ఇప్పుడు సూక్ష్మీకరిస్తాం వీటిని, దీన్ని 3x - 5x. 3xలోంచి 5xలు తీసివేయాలి. ఇక్కడ 3x ఏంటి? +3x. ప్లస్ మైనస్ ఉంటే ఏం చేస్తాం? తీసివేత చేస్తాం. 5xలోంచి 3x తీసేస్తే 2x వస్తుంది. 2x ఏం 2x అది? 5x ముందు మైనస్ ఉంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మైనస్ అవుతుంది. -2x ఈక్వల్ టు ఇక్కడ కూడా ప్లస్ మైనస్ ఉంటే తీసివేత చేస్తాము. 8లోంచి 2 తీసివేస్తే 6. మైనస్లే ఎక్కువ ఉన్నాయి, -8 కాబట్టి ఇది -6. ఇప్పుడు చూడండి ఈక్వల్ టుకి ఇది LHS, ఇది RHS, రెండు వైపులా మైనస్ ఉంది, క్యాన్సిల్ చేసేస్తాం రెండింటిని. 2x = 6. ఇంకా x రాలేదు మనకి. రావాలంటే ఇంకా దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి? మనం 2ని ట్రాన్స్పోజ్ చేయాలి. 2 ఏం సంబంధం కలిగి ఉంది? ఇక్కడ గుణకార సంబంధం, ఇంటూ ఉంది. 2 × x. ఇదేం 2 × 2 తరలింపు చేస్తే /2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అది వెళ్ళిపోయింది అనుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది? x = RHSలో 6 ఉంది, × 2 ట్రాన్స్పోజ్ అయితే /2. 2 ఐకంతో కొట్టువేత చేస్తాం. 2 1 2 3 ఈక్వల్ టు 3/1 అంటే 3. దేర్ఫోర్ x = 3. మనం చేసింది రైటా తప్ప ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 3x + 8 = 5x + 2. ఇది మనకి ఇచ్చిన సమీకరణం. x బదులు 3 వచ్చింది. ఇక్కడ 3x అంటే 3 × x అనుకున్నాం. x బదులు ఇప్పుడు ఏం రాస్తాం? 3 × 3 + 8 ఈక్వల్ టు 5x అంటే 5 × x. x బదులు 3 రాస్తాం. విడదీసాం కాబట్టి బ్రాకెట్లో పెడుతున్నాం. +2. ఇక్కడ ప్లస్ గుణకారం గుర్తు 2 ఉన్నప్పుడు ఇంటూనే ముందు చేయాలి. మీకు బోర్డ్ మాస్ రూల్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఇంటూ ముందు చేయాలి. 3 3 9 + 8 ఈక్వల్ టు 5 3 15 + 2. 9 + 8 అంటే 17 ఈక్వల్ టు 15 + 2 అన్న 17. LHS = RHS. ఇలా వచ్చింది అంటే మనం చేసిన సాధన కరెక్టే, మనం అనుకున్న x విలువ కరెక్టే అని చెప్పొచ్చు అనమాట. 8వ లెక్క చూద్దాం. 5x - 3 = 3x - 5. ఇందాకట్లాగే x అనేది చరరాశి, అది LHSలోనూ ఉంది, RHSలోనూ ఉంది కాబట్టి రెండింటిని ఒకవైపుకి తెచ్చుకుంటాము. చరరాశులు అంటున్నాం కదా, ఈ చరరాశులను ఒకవైపుకి తెస్తే స్థిర రాశుల్ని ఇంకోవైపుకి పంపిస్తాం. జనరల్గా ఏం చేస్తాం? స్థిర రాశుల్ని కుడివైపు ఉంచుతాం, చరరాశుల్ని ఎడమవైపుకు తెస్తాం. ఇక్కడ LHSలో ఉన్న చరరాశి అంటే 5x. RHSలో ఏముంది? 3x ఉంది. ఆ 3x ఏం 3x? +3x. దాన్ని ఇటువైపుకి తెచ్చుకుంటే -3x అవుతుంది. ఈక్వల్ టు తెచ్చుకోవటం అయిపోయింది, ట్రాన్స్పోజ్ చేయటం అయిపోయింది కాబట్టి ఈక్వల్ టు రాసేసాం.
ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలింది? స్థిరరాశి -5 మిగిలింది. ఆ గుర్తు మర్చిపోకూడదు. ఇదే మనకి మెయిన్. 5 రాసేస్తారు జనరల్ తొందరపాట్లు. ఆ 5 ఏమైదు? -5. ఇటు నుంచి ఏం తెచ్చుకోవాలి? ఈ 5x ఇక్కడే రాసాము. ఈ -3ని ట్రాన్స్పోజ్ చేయాలి. తరలింపు చేస్తే -3 ఇటు వస్తే ఏమవుతుంది? +3 అవుతుంది. అయిపోయింది. 4 రాసులు వచ్చాయా లేదో చూసుకోండి. వచ్చాయి. 5x - 3x 5 xలలో నుండి 3 xలు తీసివేస్తే 2 xలు మిగులుతాయి. 2x = మైనస్ ప్లస్ ఉంటే తీసివేత చేయాలి. 5లో నుంచి 3 తీసివేస్తే 2. 5 పెద్దది. 5 ముందు అంటే పెద్దదంటే -5 పెద్దదా అని ఆలోచించమాకండి. విలువ ఇంతవరకే ఆలోచించండి. ఇది మైనస్ కాబట్టి -2. ఇంకా x విలువ రాలేదు మనకి. ఏం అడ్డుంది? 2 అడ్డుంది. ఈ 2 ఏం చేస్తుంది? దీన్ని 2x అంటే ఏమని చెప్పుకున్నాం? 2 × x అంటే ఇది ఇంటూ 2. ఇంటూ 2ని పక్షాంతరం చెందిస్తే /2 అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ x ఉంది. x దీన్ని తరలింపు చేస్తున్నాం కాబట్టి x అని రాసాను. RHSలో -2 ఉంది. ఈ ఇంటూ 2 ఇటు వస్తే /2. రెండో ఏకంతో కొట్టివేత చేస్తాం. ఇందులో ఒకసారి, ఇందులో కూడా ఒకసారి. -1. 1/1 అంటే 1. therefore x = -1. మరి మనం చేసింది రైటా తప్ప? సాధన x = -1 వచ్చింది. అవునో కాదో చూద్దాం ఒకసారి. 5x - 3 = 3x - 5. దీన్ని విడదీద్దాం. 5x అంటే 5 × x. x ఎంత వచ్చింది? -1 వచ్చింది. దీన్ని బ్రాకెట్లో పెట్టుకుందాం. -3 = 3x అంటే 3 × x. x విలువ -1ని ప్రతిక్షేపించటం -5. ఇక్కడ 5 × -1 ఒక్క -5 -5 -3 బ్రాకెట్లో దాన్ని హెచ్చవేస్తే -5 అయింది. బయట -3 ఉంది. = 3 × -1 ఒక 3 -3 ఇక్కడ -5. 2 మైనస్లే. 2 రుణ సంఖ్యలు ఉంటే కూడుకుంటాం. 2 ధన సంఖ్యలు ఉన్నా కూడతాము, 2 రుణ సంఖ్యలు ఉన్నా కూడతాం. 5 మైనస్లు 3 మైనస్లు మొత్తం 8 మైనస్లు అవుతాయి. -8 = ఇక్కడ కూడా -3 -5 మొత్తం అన్ని మైనస్లే కాబట్టి కూడతాం. -8. LHS = RHS. రెండు సమానంగా వచ్చాయి మనకి కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్టే. -1 ప్రతిక్షేపిస్తే ఇవి రెండు సమానంగా వచ్చాయి కాబట్టి x = -1 సాధన సరైనది అని చెప్పొచ్చు అనమాట. 9వ లెక్క చూడండి. 5 × x + 4 = 35. బ్రాకెట్ని మనం ఇంటూ అనే చదువుతాం చదివేటప్పుడు. 5 × x + 4. x + 4 అనేది ఒక ద్విపది. 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఈ ద్విపది ముందు 5 ఉంది. అంటే 5తో ఈ ద్విపదిని హెచ్చవేయాలి. ద్విపదిలో 2 పదాలు ఉంటే దాన్ని ఒక సంఖ్యతో హెచ్చవేసేటప్పుడు 2 పదాలని హెచ్చవేయాలి. 5తో xని హెచ్చవేయాలి, 5తో 4ను కూడా హెచ్చవేయాలన్నమాట. ఈ ముందు సమీకరణం సాధన చేయాలంటే ఈ బ్రాకెట్లు తీసేయాలి. బ్రాకెట్ తీసేసారంటే బ్రాకెట్ అంటే ఇంటూ కాబట్టి 5తో xని హెచ్చవేస్తే 5 × x 5x ప్లస్ 5 4 అంటే 5ని +4తో హెచ్చవేస్తే 5 4 + 20 = 35. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం? బ్రాకెట్స్ తొలగించాం. తొలగించేటప్పుడు 5 × x 5x వేసేసి 4 వేయమాకండి. 5 4 ఈ బ్రాకెట్లో ఎన్ని పదాలు ఉన్నా అన్నిటినీ 5తో గుణించాల్సిందే. ఇప్పుడు చూడండి, చర్రాసు ఉందా? ఉంది. ఎటు ఉంది? LHS వైపే ఉంది. ఇంకా RHS వైపు ఏం చర్రాసులు లేవు కాబట్టి అటు నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు తరలింపు దేన్ని చేయాలి? x రావాలంటే మనకి ఈ 5ను తరలించాలి, 20ని తరలించాలి. దేన్ని తరలించాలి అంటే ఈ x అనేది డైరెక్ట్గా దీంతో కలిసింది కాబట్టి దీన్ని కొద్దిసేపు ఆపుతాము. ముందు తరలించాల్సింది +20ని. +20ని తరలింపు చేస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ 5x = RHSలో 35. ఈ +20ని ట్రాన్స్పోజ్ చేస్తే -20 అవుతుంది. పక్షాంతరం చేస్తే +20 -20 అయింది. = 35లోంచి 20 తీసివేస్తే 15. ఏంటి 15? 5x = 15. ఇంకా x విలువ రావాలంటే దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి? 5ని. ఏం 5 ఇది? × 5 అనుకున్నాం. అప్పుడు దీన్ని పంపించేసాం అనుకుంటే ఏం మిగులుతుంది? x మిగులుతుంది. x = RHSలో 15 ఉంది. ఈ × 5 LHS వైపు నుంచి అటు వస్తే /5 అవుతుంది. 5 ఎక్కంతో కొట్టేస్తే 5 1 5 3 3/1 అంటే 3. therefore x = 3. ఇది మనం సాధన చేసాం. మరి రైటా తప్ప ఒకసారి చూద్దాం. 5 × x + 4 = 35. ఇప్పుడు x బదులు 3ని ప్రతిక్షేపించాలి. 5 × x బదులు 3 + 4 = 35. మరి ఇక్కడ 5 3 15 + 5 4 20 వేయాలా? అవసరం లేదు. ఎందుకని? బ్రాకెట్ లోపల 2 స్థిర రాశులు ఉన్నాయి కాబట్టి కూడుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్గా ఇంటూ వేసుకోవచ్చు. 5
ఇంటూ 3 + 4 7 ఈక్వల్ టు 35. 5 ఏళ్ళు 35 ఈక్వల్ టు RHSలో ఆల్రెడీ 35 ఉంది. LHS ఈక్వల్ టు RHS. కాబట్టి ఎక్స్ విలువ మనం 3 అని కనుక్కున్న సాధన సరైందే. LHS ఈక్వల్ టు RHS రాలేదనుకోండి, అటు ఇటు సమానంగా రాకపోతే మనం చేసిన తప్పని అనుకుంటాం అనమాట. పదాలకు చూద్దాం. 3 × x - 3 ఈక్వల్ టు 5 × 2x + 1. ఏమన్నా కొద్దిగా స్థాయి పెంచుతున్నాను అనమాట. ఇందాకేమో మనకి ఇక్కడ ఒక బ్రాకెటే వచ్చింది, ఇప్పుడు రెండో వైపు కూడా బ్రాకెట్ వచ్చింది. ఇందాకేమో చరరాశి LHSలోనే ఉంది, ఇప్పుడు RHSలో కూడా ఉంది. రెండు వైపులా బ్రాకెట్లు తీసేయడమే. చాలా తేలిక, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సమీకరణాలు సాధించడం. మీకు ఒక ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అనమాట ఇది చేయటం వల్ల. చూద్దాం. 3 × x - 3. x - 3 మొత్తాన్ని 3తో గుణించాలి, అంటే xని గుణించాలి, -3 కూడా గుణించాలి. 3తో xని గుణిస్తే 3 × x 3x. 3తో -3 గుణిస్తే 3 × 3 -9 ఈక్వల్ టు 5 × 2x + 1. 2x + 1 మొత్తాన్ని 5తో గుణించాలి. ముందు 5తో 2xని గుణిస్తే 2 5 10x అవుతుంది. ప్లస్ 1 5 + 5. ఇది మీకు వచ్చిన సమీకరణం బ్రాకెట్లు తీసేసినప్పుడు వచ్చింది. ఇప్పుడు చరరాశి ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 10x ఉంది. ఈ 10x ఏం 10x ప్లస్ 10x. ఇందాకేం చెప్పాం మనం LHS వైపు తెచ్చుకోవాలి అనుకున్నాం. ఇక్కడ ఏముందో అది రాసుకుంటాం. ముందు ఇక్కడ 3x ఉంది. ఈ ప్లస్ 10xని ఇటు ట్రాన్స్పోజ్ చేసుకుంటే పక్షాంతరం చెందిస్తే -10x అవుతుంది. ఈక్వల్ టు ఈ -9 రాయలేదు ఇంకా మనం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దాన్ని అటు పంపించేస్తాం. ఈ ప్లస్ 10x ఇటు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? ఇక స్థిరరాశి +5 మిగిలింది. ఇక్కడ మనం వదిలేసిన -9 అనే స్థిరరాశి అంటే ఏంటి? స్థిరంగా ఉండేది. 9 అంటే 9, 10 అంటే 10, 5 అంటే 5. కానీ x అంటే ఎంత ఏమో ఎంతో తెలియదు, అందుకని మారుతూ ఉండేది చరరాశి, మారకుండా స్థిరంగా ఉండేది స్థిరరాశి. ఈ -9ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? +9 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3x - 10x. ఇది +3x, ఇది -10x. 10లోంచి 3 తీసివేస్తే 7x వస్తుంది మనకి. ఇక్కడ 10 ఎక్కువ ఉంది, 10 ముందు మైనస్ ఉంది కాబట్టి -7x ఈక్వల్ టు +5 + 9 రెండు ప్లస్లే, దాని సంఖ్యలు రెండింటిని కూడతాం. 5 9 14. ఏం 14? ఇది +14. ఇప్పుడు ఈ మైనస్ని ప్లస్ని క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎందుకని ఇది మైనస్ అది ప్లస్ సమానం ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం. ఇంకా మనకి x విలువ రాలే. x రావాలంటే ఈ -7ని కూడా తరలింపు చేయాలి. ఇది -7 ఏం చేస్తుంది? ఇక్కడ ఇంటూ చేస్తుంది. ఇంటూ -7ని తరలింపు చేస్తే /-7 అవుతుంది. అంతేగాని ఈ -7 +7 అవుతుంది అనుకోమాకండి. ఇక్కడ సంబంధం ఏంటో చూసుకోండి. x మిగులుతుంది. ఇక్కడ x ఈక్వల్ టు 14 ఉంది. ఇక్కడ ఈ ఇంటూ -7 ఇటు వస్తే /-7. 7 ఎక్కంతో కొట్టువేత చేస్తాము. 7 1 7, 7 2 14. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2/-1 వచ్చింది. మైనస్ అనేది ఒక భిన్నంలో, లవంలో ఉన్న హారంలో ఉన్న మొత్తం భిన్నానికి వర్తిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం రాస్తాం అంటే -2/1 అంటే -2గా రాస్తాం. దేర్ఫోర్ x ఈక్వల్ టు -2. x విలువ సాధన ఏమొచ్చింది మనకి? -2 వచ్చింది. -2 పెడితే లెక్క కరెక్ట్ అవుతుందా కాదా సాధన చేసి చూద్దాము. ఇది లెక్క మనకి ఇచ్చింది. 3 × x - 3 ఈక్వల్ టు 5 × 2x + 1. x బదులు ఇప్పుడు -2 రాయాలి. 3 × x బదులు -2 ప్రతిక్షేపిస్తున్నా, -3 రాస్తున్నా పక్కన, ఈక్వల్ టు 5 × 2x అంటే ఇక్కడ మళ్ళీ 2 × -2 +1. ఇక్కడ చూడండి, -2 -3 -5 అవుతుంది. ఇక్కడ బ్రాకెట్లో 3 × -5 ఈక్వల్ టు ఇక్కడ 2 × -2 ఏమవుతుంది? 2 2 4. ఏం 4? ఇది -4. ఇంతవరకు ఇది -4, ఇది +1. -4 +1 అంటే తీసివేత చేస్తాం. 4లోంచి 1 తీసివేస్తే 3 వస్తుంది. ఏ 3 అది? -3, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి 5 × -3. ఇక్కడ 3 5 15, మైనస్ ఉంది కాబట్టి ఇది -15 అవుతుంది. ఈక్వల్ టు 5 × 3 5 3 15, మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా -15. LHSలోను -15 వచ్చింది, RHSలోను -15 వచ్చింది. LHS ఈక్వల్ టు RHS. సో మనం చేసిన x ఈక్వల్ టు -2 సాధన సరైనదే. ఇది సరి చూసుకోవటం అనమాట. ఇట్లా సరి చూసుకోవటం ద్వారా మనం చేసింది రైటా తప్ప అనేది తెలుసుకోవచ్చు. మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని సాధించు అని ఉన్నాయి, అవన్నీ ఇట్లా సాధించి చూడండి. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, బాగుంటుంది, చాలా నేర్చుకోండి ఇవి చేయటం. ఇంకో వీడియోలో కలుద్దాం.
ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ 7th క్లాస్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.